కొందరు పైకి రారు, ఎవరిని పైకి రానివ్వరు. కానీ మనం అలా ఉండకూడదు. మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఎవరో మాట సహాయమో, చేతి సహాయమో, ఆర్థిక సహాయమో చేశారు కాబట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము. మనం దేవుని దయ, మనుషుల దయ రెండూ కావాలని మర్చిపోవద్దు. ప్రభువైన యేసు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్చుండెను. లూకా సువార్త 2:52. దేవుని కుమారునికే మనుషుల దయ కావలసి వస్తే మట్టివారమైన మనకు మరింత దేవుని మనుషుని దయ కావాలి కదా. కాబట్టి దేవుని దయ మనుషుల ద్వారా మనం పొందుకొని ఆశీర్వదించబడినప్పుడు తోటి నిస్సహాయులను, అభాగ్యులను, అక్కరలో ఉన్న వారికి తప్పక చేయూతనివ్వాలి, సహాయపడాలి, వారిని కూడా పైకి తీసుకుని రావాలి. దానియేలు నెబుకద్నెజరు కలభావం చెప్పాడు. దాని భావం చెప్పుట జ్ఞానులకైనను, గారడి విద్య గల వారికైనను, శకునగానులకైనను, జ్యోతిష్కులకైనను చేత కాలేదు. కేవలం దానియేలు మాత్రమే దేవుని సహాయముతో ఆ భావము రాజునకు తెలియజేశాడు. అందుకు రాజు బహుగా సంతోషించి దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించాడు. దానియేలు గ్రంథము 2:46-49. దానియేలు హెచ్చించబడిన వెంటనే తన వారైన తనతో పాటు బానిసలుగా పట్టుకు రాబడిన షడ్రక్, మేషక్, అబేద్నెగోలను మరిచిపోలేదు. వెంటనే రాజునకు మనవి చేసి వారిని తనతో పాటు బబులోను సంస్థానం మీద విచారణకర్తలనుగా ఉన్నట్లు తన వంతు కృషి చేశాడు. దేవుడు మనలను దీవించి హెచ్చించిన తరువాత తప్పక నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని మనము సహాయము చేసి ఆదరించగల వారిని ఆదుకొనవలసిన కనీస బాధ్యత మనకు ఉన్నదని మర్చిపోవద్దు. ఈ క్షణమే నువ్వెవరెవరికి సహాయం చేయగలవో, ఎవరెవరిని ఆదరించగలవో, ఆదుకొనగలవో, అనాథలకు, బీదలకు, సహాయము కాని వారి గురించి ప్రార్థించి వెంటనే నువ్వు చేయవలసిన దానిని చేయుటకు త్వరపడు. దానియేలు అధికారం పొందిన వెంటనే ఆలస్యము చేయక తన సహోదరులకు కూడా ఉద్యోగం ఇప్పించాడు. తన ఆత్మీయత, నిస్వార్థత చాటి చెప్పాడు. దానియేలునకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉందముగాక. వెంటనే సహాయం పొందదగిన వారికి సహాయము చేయుదుముగాక. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. సామెతలు 3:27. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.